శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ భగవాన్ శ్రీకృష్ణ అర్జున ప్రశ్న అడగకుండానే మనకున్నటువంటి ప్రధాన సమస్య అంటే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, తాత్కాలికంగా అవి తీర్చుకుంటాం పరిష్కారం మార్గాలతో. కానీ అది ఆది అంతము లేని అర్థము కాని కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి ఈ సృష్టికే ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే సంసార రోగము. సంసారం అంటే భవ, ఇది ఒక మాయావనము లాంటిది. భవ అరణ్యము అంటారు. భవ సాగరము అంటే దాని నుంచి బయటపడలేక అదొక సంసార సాగరం అంటారు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయ దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. వాస్తవానికి రెండింటి మేళవింపు ప్రతి ప్రాణి, శుద్ధ చైతన్యము పరమాత్మ ప్లస్ ప్రకృతి. సో ప్రకృతి నుండి మీరు ఎప్పుడైతే అభిమానం కలిగి ఉంటామో ఈ జన్మ దుఃఖము జరా దుఃఖం జాయా దుఃఖం సకలం దుఃఖాలు. అదే పరమాత్మ అయినటువంటి చైతన్యం పైన మనం అభిమానం కలిగి ఉంటే, తాదాత్మ్యం చెందితే మీరు సంసారం నుంచి బయటపడతారు. అయితే ఈ సంసారం యొక్క వర్ణన అంటే ఇది ఏ విధంగా మనల్ని బంధిస్తుంది, ఏ విధంగా మనకి బాధ పెడుతుంది, ఆ పీడిస్తుంది, మనకు దుఃఖం కలుగుతుంది అని ఈ సంసారాన్ని ముందు మనం వర్ణిస్తే దాని నుండి నేను బయటపడాలి అని మీకు ఆ మోక్ష కాంక్ష కలగాలి. అందుకే భగవాన్ ముందుగా సంసారం గురించి మొదలుపెట్టారు. ఇక్కడ ఆ సంసారం యొక్క వర్ణన మొదటి 2 శ్లోకాలన్నర అంటే 2 శ్లోకాల్లో ఒక ఉపమానంతో పోల్చి 3వ శ్లోకం సగభాగంతో సంసారం యొక్క ప్రాబ్లాన్ని గుర్తించారు. ఏంటి అంటే ఈ సంసార వృక్షం యొక్క అస్య రూపం స్వరూపం ఎలా వర్ణించబడిందంటే ఈ లోకమునందు బాగుగా పరిశీలించిన మనకు ఇహలోకి అన్నారు కదా, నా లభ్యతే నా ఉపలభ్యతే అంటే తెలియబడదు. ఎందుకు తెలియబడదు అంటే నా ఆది చ నా అంతః, దానికి ఆది అంతము తెలియదు. ఇంకేంటి అంటే నా సంప్రతిష్ట, దానికి సరైనటువంటి ఆధారము స్థితి కూడా లేదు. అంటే సృష్టి స్థితి మధ్యము, ఆది మధ్యము అంతము, ఈ 3 కూడా ఈ సంసార వృక్షమునకి తెలియబడవు. అందువలన ఏనం ఇటువంటి సువిరూఢ మూలం అంటే అహంకార మమకార రాగ ద్వేషములతో కూడి ఉన్నటువంటి బలమైనటువంటి
వేళ్ళు కలిగి ఉన్నటువంటి అశ్వత్థం అంటే అశ్వత్థ వృక్షమునకు, రావి చెట్టును పోలి ఉన్నటువంటి సంసార వృక్షమునకు దృఢేన అంటే ఏంటి? నిశ్చితమైనటువంటి, పదునైనటువంటి, స్పష్టమైనటువంటి అసంగ శస్త్రేణ. అసంగ శస్త్రేణ అంటే వైరాగ్యం. ఎలాంటి వైరాగ్యము? ఒక దృఢమైనటువంటి వివేక జ్ఞానముతో పుట్టినటువంటి వైరాగ్యం అనే శస్త్రముతో, ఖడ్గముతో చిత్వా ఛేదించాలి. ముక్కలు తూట్లుగా చేయాలి. దాన్ని అలా విడిచిపెట్టకూడదు. మళ్ళీ దీన్ని ఈ 3వ శ్లోకంలో చెప్పారు. ఏంటి? మొదటి హాఫ్ అంతా ఇది ఆది లేదు, అంతం లేదు, మధ్యం లేదు, అందుకే దీన్ని ఎవరు తెలుసుకోలేరు అన్నారు. కానీ దీన్ని వైరాగ్యం అనే పదునైన శస్త్రముతో దీన్ని ఛేదించాలని చెప్పారు. అయితే 4వ శ్లోకంలో ఏం చెప్పారు? 4వ శ్లోకంలో దీన్ని తత, ఆ తరువాత ఊరుకోకూడదు. మరి ఏం చేయాలి అంటే తమేవ చాద్యం పురుషం ప్రపద్యే అంటే ఆ తరువాత ఏ పరమ పదమును అంటే యస్మిన్ ఏ పరమ పదం అయితే గత ఒకవేళ వెళ్తే అక్కడ చేరుకున్న వాళ్ళు భూయ అంటే మళ్ళీ నా నివర్తంతి, మళ్ళీ పునర్జన్మ పొందరు. చూసారా? అంటే ఇది ఎప్పుడైతే సంసార వృక్షాన్ని మీరు నాశనం చేశారో అప్పుడు ఏమవుతుంది? మీరు మోక్ష పదాన్ని, పరమాత్మ స్వరూపాన్ని పొందుతారనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ సంసారంలో పడరు అంటున్నారు. ఎందుకు? ఏ పరమాత్మ నుంచి అయితే ఈ పురాతనమైనటువంటి ఆది మూలంగా ఉన్నటువంటి ఈ సంసార వృక్షము వ్యాపించి ఉన్నది ఏంటి? ప్రవృత్తి. సంసార వృక్షం యొక్క ప్రవృత్తి పరంపర ప్రసృత పురాణి అంటే అత్యంత ప్రాచీనంగా, పురాతనంగా వ్యాపించి ఉన్నటువంటి ఈ సంసార వృక్షానికి మూలం ఎవరు? తం ఆద్యం అంటే ఆది దంపతులు అంటాం కదా మనము, పార్వతీ పరమేశ్వర ఆది దంపతులు. అలాగన్నట్టు ఆది పురుష అంటే పరమాత్మ, జగదీశ్వర పురుషమేవ, ఆ పరబ్రహ్మే ప్రపద్య. కాబట్టి శరణాగతి మనం చెయ్యాలి. ఆఖరి వరకు కూడా శరణాగతి ఉంటుంది. మన ప్రయత్నము, శరణాగతి రెండు కావాలి. మనం ప్రయత్నించాలి. కేవలం మన ప్రయత్నంతోనే అన్నీ జరగవు. సకల సృష్టి అంతా కూడా పరమాత్మ స్వరూపంగా మనకి సహకరించాలి. మన కర్మ ఒక్కటే మనల్ని దేనికి మనకి కారణం కాదు. ఎదుటి వాళ్ళ కర్మ కూడా మన కర్మ, వాళ్ళ కర్మ కలిసే ఉంటాయి. సృష్టి అంటే మన కర్మతో మనం ఈ శరీరాన్ని పొందాం. కానీ పలాయన తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాము? వాళ్ళ కర్మ. కాబట్టి ఈ సమష్టి సృష్టిలో ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞ లేకుండా ఏమీ జరగదు అంటారు ఉపనిషత్తు ఋషులు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అంటారు రమణ మహర్షి. అంటే ఏంటి? ఈ సృష్టిదంతటికి అధిష్టాన స్వరూపం ఒక కర్త ఉన్నది. ఏంటి? పరబ్రహ్మ. అందువలన మీకు స్వేచ్ఛ ఉన్నది. ఆ పరమాత్మను గుర్తించి శరణ వేడుకునే అవకాశం ఉన్నది. రెండు కలవాలి. అప్పుడేమవుతుంది? తత్పదం, ఆ పరమ పదమును తత్పరిమార్గితవ్యం అంటే ఎలా పొందాలి? వేదాంత శ్రవణము ద్వారా మాత్రమే మీరు పొందుతారు. లేకపోతే మన పురాణాల్లోనూ మన సినిమా సీరియల్లోనూ వారు దర్శనం వచ్చిన తర్వాత కోరుకోమంటారు కోరికలు, మళ్ళీ అదృశ్యమైపోతారు ఈశ్వరు. ఏముంటుంది? మళ్ళీ సేమ్ ప్రవృత్తి, రాగద్వేషమైనటువంటి ఈ హిరణ్యకశిపుడు, రావణ లాంటి ప్రవృత్తులు ఉంటాయి. అందువలన ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఇంతవరకు మనకి వైరాగ్యం అని చెప్పాం. తరువాత పరిమార్గితవ్యం అంటే పరిమార్గణం అంటే విచారణ. అందువలన
మనం అక్కడితో ఆగిపోకూడదు, విచారణ ప్రారంభించాలి. ఆ బ్రహ్మ విచారణ చేయాలి. ఏంటి అంటే బ్రహ్మ విచారణ అంటే మనం తిరువన్నామల వెళ్ళి లేకపోతే హిమాలయాస్ వెళ్ళి కళ్ళు మూసుకుని అలా నిశ్శబ్దంగా ఉన్నామనుకోండి, నిశ్శబ్దంగా ఉంటే ఏం అవ్వదు. అందుకే ఇక్కడ విచారణ అంటే ఏంటి, గురు శాస్త్ర ముఖేన అంటే గురు శాస్త్ర ముఖము ద్వారా వేదాంత విచార కర్తవ్య అన్నారు. అందువలన బ్రహ్మ విచారణ అంటే మీ యొక్క ఆత్మతత్వానికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని విచారణ చెయ్యాలి. ఎలా చెయ్యాలి? స్వతంత్రంగా మీకు మీరుగా చేయకూడదు అన్నారు మళ్ళీ శాస్త్రంలో కూడా. అందుకే సమర్థవంతమైనటువంటి ఆ శాస్త్రాన్ని ఔపాసన పట్టి ఆకలింపు చేసుకున్నటువంటి, జీర్ణించుకున్నటువంటి, ఆ తత్వములో నిలిచి ఉన్నటువంటి సమర్థవంతమైన గురువు ద్వారా ఈ యొక్క వేదాంత బ్రహ్మ విద్యా విచారణ చెయ్యాలి. అందుకే బ్రహ్మసూత్రములలో మొట్టమొదటి సూత్రం ఏం చెప్పారు? అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు. అంటే మొట్టమొదటిసారి అథాతో అంటే ఎప్పుడైతే మీరు సద్గుణాలు పొంది ఉన్నారో, ఎప్పుడైతే అత్యంత వివేకము వైరాగ్యము కలిగి ఉన్నారో, ఇకన మోక్షం ఒక్కటే నా యొక్క జీవిత లక్ష్యము, అయితే శరీరాన్ని పాతి పెడతా లేకుంటే లక్ష్యాన్ని సాధిస్తా అని ఒక దృఢ సంకల్పం తీసుకుంటే అప్పుడు బ్రహ్మ విద్య అన్వేషణ చెయ్యాలి, జిజ్ఞాస. అందువలన తం పురుషం ఆద్యం ప్రపద్యే అంటే ఆ ఆది అంటే జగత్తుకి సృష్టికర్త అయినటువంటి ఆ పురుషునిగా పిలువబడుతున్నటువంటి ఈశ్వరునికి నువ్వు పూర్తి శరణాగతి చెయ్యాలి. పురుష యత ప్రవృత్తి ప్రసృత పురాణి అంటే ఈ ఏ ఈశ్వరుని నుండి అయితే ఈ సృష్టి అంతా కూడా వ్యాపించి కొనసాగుతుందో సంసార వృక్షము ప్రాచీనము నుండి ఆ పరమాత్మకి మీరు శరణాగతి చేయాలి. తతః ఆ తర్వాత ఏం చేయాలి? పూర్తిగా వేదాంత విచారణ అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనముతో పూర్తిగా చేస్తే ఆ బ్రహ్మ స్వరూప తత్వం అనేది మీకు అర్థమైపోతుంది. ఇంతకీ అక్కడ ఏమన్నారు? పదం. చూడండి, పదం అన్నారు. అంటే పదం. పదం అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటాయి. పదము అంటే పద్యతే అనే నీతి పదం. అంటే ఈ పదం అనేది మనకి లక్ష్యము. ఏంట లక్ష్యము అంటే పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపాన్నే ఇక్కడ పదం అంటారు. అంటే బ్రహ్మ గురించి విచారణ చూసాం. మరి మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? ఆ పరమాత్మ చేరుకోవడమే కదా. అందువల్ల పదం అంటే లక్ష్యము అని అర్థం ఉన్నది. పదం అంటే సృష్టికి ఆధారం అని కూడా ఉంది. అందువలన సృష్టికి ఆధారభూతమైనటువంటి ఆ పరమాత్మను పొందడమే లక్ష్యంగా, అది పదం అని చెప్పారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ యస్మిన్ గత ఎప్పుడైతే మీరు ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందినారో భూయ నా నివర్తంతి మళ్ళీ కిందకి మీరు జారరు. వైకుంఠపాలి గేములా కాకుండా మీరు స్థిరంగా పరమాత్మలోనే ఉంటారు. ఎందుకు? కెరటం సముద్రంలో ఉన్నప్పటికీ తను నీరు అని తెలుసుకోకుండా ఉన్నంత కాలము తన కెరటంగానే ఉంటుంది. ఒకవేళ కెరటం పగిలిపోయినా మళ్ళీ కెరటంగానే పుడుతుంది. అలా కాకుండా నేను నీరు అని తెలుసుకుంది అనుకోండి, కెరటంగా ఉన్నప్పుడు కూడా నీ నీరు అనే భావంలో ఉంటుంది. కెరటం కలిసిపోయి మళ్ళీ నీరులాగా మారిపోయినా నీరుగానే ఉంటుంది. అందువలన ఇప్పుడు మీరు ఈ ప్రకృతి నుండి ఒక షిఫ్ట్ అటువైపు మరలించి నేను ఆత్మస్వరూపాన్ని అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారనుకోండి, శరీరంగా ఉన్నప్పుడు కూడా ఆత్మస్వరూపంగానే ఉంటారు. శరీరము రాలిపోయిన తర్వాత కూడా పరమాత్మ స్వరూపంగానే
మిగిలి ఉంటారు. అందుకే సంసారం అంటే ఏంటి? అత్యంత దుఃఖం. ఆత్యంత దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి. దీన్ని మోక్షము అంటారు. మోక్షము యొక్క అర్థం ఏంటంటే, ఎవరైనా అడిగితే మీరు ఏం చెప్పాలి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి అంటే ఇక ఎటువంటి లేశమంతైన దుఃఖం పూర్తిగా లేకుండా చేసి అనంతమైన పరమానందాన్ని కలిగించే ఆ ప్రక్రియని మోక్షము అంటారు శాస్త్రము. అందువలన ఇప్పుడు మనకి ఏం చేశారు ఇప్పుడు వరకు? 1 వైరాగ్యం చూసాము, 2 శరణాగతి చూసాము, శరణం ప్రపద్యే చూసాము, తర్వాత పరిమార్గితవ్యం అంటే వేదాంత విచారణ చూసాం. ఇంకేం మిగిలాయి అంటే ఆ సద్గుణాలు ఎలా సంపాదించుకోవాలి అనేది ఈ ఆఖరి శ్లోకంలో చెప్తున్నారు. అంటే ఆఖరి శ్లోకం కాదు, ఈ శ్లోకంలో చెప్తే మీకు సాధనలు పూర్తవుతాయి. అది నిర్మాణమోహాజిత సంగదేశా, నిర్మాణమోహాజిత సంగదోషాః, నిర్మాణమోహాజిత సంగదోషాః, అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః, అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః, అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః, ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః, ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః, ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః, గచ్చన్త్యమూఢా పదమవ్యయం తత్, గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్, గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్, నిర్మాణమోహాజిత సంగదోషాః, అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః, నిర్మాణమోహాజిత సంగదోషాః, అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః, నిర్మాణమోహాజిత సంగదోషాః, అధ్యాత్మనిత్యా వినివృత్త కామాః, ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః, గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్, ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః, గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్, ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః, గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్. ఇప్పుడు మనకి సంసారం యొక్క వర్ణన చెప్పి సమస్య అయితే చెప్పేశారు. సో దాని నుండి బయటపడేందుకు మనకి సాధన, తపస్సు ఏం చెయ్యాలి అంటే దాంట్లో వైరాగ్యం అని చెప్పారు, శరణాగతి ఆ యొక్క సృష్టికర్త ఆ మహాశక్తి పరాశక్తికి, ఈశ్వర చైతన్యంకు, భగవానికి శరణాగతి అని చెప్పారు. తరువాత వేదాంత విచారణ, బ్రహ్మ విద్య విచారణ, ఆత్మతత్వ విచారణ చేయాలని చెప్పారు. ఇప్పుడు 4వది ఏంటి? సద్గుణాలు అన్నారు. అంటే అవి దినదినము క్షణం క్షణము మనలో వృద్ధి చేసుకోవాలి. అవి మోక్షం పొందడానికి మనకి ఎలిజిబిలిటీ ఇస్తాయి, యోగ్యత. అందువలన మన పిల్లలు ఎవరైతే పెద్ద పెద్ద పై చదువులకు వెళ్తారో, కింద చదువుల్లో వచ్చినటువంటి ర్యాంకులు మార్కుల ఆధారంగా ఎలాగైతే యోగ్యత, ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్ అంటారు కదా, ఈ ఆత్మస్వరూపాన్ని ఈశ్వర సాక్షాత్కారము లేదా ఆత్మ సాక్షాత్కారం 2 ఒకటే. అవి కలగడానికి మీకు కొంత యోగ్యత కావాలి. ఆ యోగ్యతను అందించినవే ఈ సద్గుణాలు. మనం 20 సద్గుణాలు చూసాం 13 అధ్యాయంలో. అదేవిధంగా 12 అధ్యాయంలో చూసాం ఏంటి? అద్వేష్ట సర్వభూతానాం
మైత్ర కరుణ ఏవచ అని చూసాం. 13వ అధ్యాయంలో అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ, ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ కూడా సద్గుణాలు పెంపొందించుకోవడానికి సాధనలు. అయితే మళ్ళీ 16వ అధ్యాయంలోను 17లోను చెప్తారు, ఇవి వదలరు. ఎందుకంటే ఇది చాలా అవసరం. ఈ సద్గుణాలు లేకుండా మీకు ఎంత సకల 4 వేదములు వచ్చినా, అన్ని పురాణాలు టకా 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 కొట్టిన పిండిలాగా, ఇక మొత్తం గీతలు అన్ని వచ్చినప్పటికి కూడా, భగవద్గీత చదివినప్పుడు కూడా ఈ యోగ్యత సద్గుణాలు మనలో లేకపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి దీన్ని పదే పదే భగవాన్ చెప్తూనే ఉంటారనమాట. ఏమిటంటే నిర్మాణ మోహాహ, అంటే అన్నిటికన్నా ముందు మనలో గర్వము అహంకారం ఉండకూడదు. అంటే వినయం విధేయత పెంపొందించుకోవాలి. ఎందుకంటే సాధారణంగా మన స్వభావం ఎలా ఉంటుందంటే, చిన్నపాటి విజయం సాధించమనగానే మనలో తెలియనటువంటి దురాభిమానము, పొగరు, గర్వము వచ్చే అవకాశం ఉంటాయి. దీనికి ఉపనిషత్తులే ప్రమాణం. ఒక శ్వేతకేతు అనే కుర్రోడు ఉంటాడు, బాలుడు ఆడుకుంటుంటాడు ఏ శ్రద్ధ లేకుండా. వారి తండ్రి గారు ఉద్దాలక ఆచార్య మహర్షి. అయితే నాయనారా, నువ్వు ఇంకెలా ఉంటే కాదు, మన వంశంలో ఎవరు నీలాగా శాస్త్రజ్ఞానం లేకుండా ఆత్మతత్వం లేకుండా ఎవరూ లేరు. నిన్నిక్కడ కాదు, నేను బిజీగా ఉన్నాను కాబట్టి నీ గురుకులములో వేస్తానన్నారు. గురుకులములో వేశారు. 12 సంవత్సరముల గురుకులములో వాసం చేసి వేదములన్నీ చదువుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకి ఏమనిపిస్తుందంటే, వేదములన్నీ నాకు తెలుసు, ఇంకా నాకంటే ఇంక జ్ఞానవంతులు ఎవరుంటారు అని వచ్చి తండ్రి దగ్గర కూడా తల వంచకుండా, పాదాలు నమస్కరించకుండా అలా గమండంగా నిఠారుగా నిల్చుంటాడు. అన్నీ తెలుసును, నేనే ఇక సర్వజ్ఞ మేధావి అనే భ్రమలో ఉంటాడనమాట. గమండ్ అంటారు దాన్ని. ఆ గమండ్తో ఉండడం వలన పొగరు, దాన్ని దృప్త అంటారు సంస్కృతంలో. అదేవిధంగా దృప్త బాలకి చాలా కేసెస్ ఉన్నాయి ఇలాంటి ఉపనిషత్తులు. అయితే అప్పుడు అంటారు, నాయన నువ్వు చాలా బాగా అన్ని తెలుసుకున్నట్టు కనిపిస్తున్నావు, మరి ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఈ సృష్టిలో మిగిలి ఉండదో అలాంటిది నేత్రములతో చూడలేము, చెవుల ద్వారా వినలేము, మనసు ద్వారా ఆలోచించలేము, బుద్ధి ద్వారా. అలాంటిది ఏమైనా తెలుసుకున్నావా? మీ టీచర్కి అడిగావా? అలాంటిది ఉంటుందా? అయితే మా టీచర్లు చెప్పాల్సిందే, నాకు ఎందుకు చెప్పలేదు అంటే, మా టీచర్లకు కూడా తెలియదేమో అని అంటాడు ఆ తండ్రి దగ్గర. ఇలాంటి గమండ్ పొగరుబోతూ అహంకార అభిమానం కలిగి ఉంటారు ఎవరైనా. ఇది మానవ సహజం స్వభావం. కాబట్టి ఆయన కూర్చోబెట్టి అప్పుడు అంటాడు, మళ్ళీ నేను గురుకులంకి వెళ్ళను, వాళ్ళు తెలుసో తెలీదు, నీవే చెప్పాలి తండ్రి అని అప్పుడు పాదాల మీద పడతారు. అప్పుడు ఆయన చెప్తారు, అదే తత్వమసి ప్రకరణం అంటారు, చాందోగ్య ఉపనిషత్తు. ఈ విధంగా ఈ గర్వంతో పొంగిపోయే ఆస్కారం మనకి వచ్చేస్తుంది అనుకోకుండా, తెలియదు మనకి ఆ అహంకారం. అందువలన వినయం అనేది మనలో ఒక గొప్ప సంస్కారం అన్నమాట. అందుకే మనం ప్రతి ఒక్కరూ మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు సాష్టాంగ నమస్కారం చేయి, సాష్టాంగ నమస్కారం చేయంటే, సాష్టాంగ నమస్కారం మీరు చేసినా చేయకపోయినా మహాత్ముడికి ఒరిగేదేమి లేదు, తరిగేదేమి లేదు. అలా చేయడం వలన మీ అహంకారానికి అణిగి మణిగి ఉన్నట్లు లెక్క ఉంచుతున్నారనమాట. అహంకారం అనేది అది మీకే ప్రయోజనం. యాక్చువల్గా చెప్పాలి, జనరల్గా నమస్కారం పెడితే ఎవరు నమస్కారం పెడతారో వారికే ప్రయోజనం ఉంటుంది, పెట్టించుకునే వానికి ఉండదు. మళ్ళీ ఆయనకి అహంకారం పెరిగిపోయే అవకాశం ఉంటుంది, ఆయన గురువు అవని ఎవరవని. అటువంటి నమస్కారం భగవంతునికే కాదు, తల్లిదండ్రులకి, గురువులకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా చేయమంటుంది శాస్త్రం. ఎందుకు? అలా చేయడం వలన మీకు జ్ఞాన వృద్ధి, వినయ విధేయతలు బాగా వృద్ధి చెందుతాయి, మీలో సత్వగుణం వృద్ధి చెందుతుంది. చివరికి తత్వజ్ఞానంతో ఆ గుణాల నుంచి బయటపడతారు.
మోక్షం పొందుతారు. అంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది సృష్టిలో? అందువలన దీన్ని మనము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ రంగములోనైనా సరే ఈ సృష్టిలో చూసుకోండి, ఏ రంగములోనైనా సరే చిన్న విజయం సాధిస్తే మీరు ఎంతకాలము మీరు ఆ విజయంలో ఉండలేరు, ఎవ్వరూ ఉండలేరు. మీరు 1,00,000 కోట్లు బిలియన్ ట్రిలియన్లు అయినా మీరు ఆ స్థితిలో ఆ స్థానంలో శాశ్వతంగా ఉండడానికి వీల్లేదు. అందువలన మనం ఇది ఎప్పుడు కూడా స్మరణలో పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో అలా ఉండడానికి వీల్లేదు. మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు అంటే నాకంటే గొప్పవారు ఉన్నారని మనం గమనిస్తూ ఉండాలి నిజానికి చెప్పాలంటే. అందువలన నిరంతరము నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఒకరేంటి చాలా మంది ఉన్నారు. అందువలన అలా ఎప్పుడైతే మనం స్మరిస్తామో మనలో అహంకారం అంత వేగంగా రాదు. ఎందుకంటే నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, నేను గొప్పవాడిని కాదు, నేనే గొప్పవాడిని మాత్రం కాదు, నాకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు అని ఎప్పుడైతే మీలో ఆ భావన ఉంటుందో ఇక మీకు అంత అభిమానము అహంకారము అంత వేగం రాదు. మీరు ఎంత ఉన్నత శిఖరాలు ఎక్కినా మీకన్నా ఒక మెట్టు పైనే ఉంటుంది, పైన ఎవరో ఒకరు ఉన్నారు అని ఎప్పుడైతే అనుకుంటారో మీలో ఏ శక్తి ఉన్నా ఏ విజయం సాధించినా దాని వెనక ఆ ఈశ్వర కృప ఉన్నదని గమనించడము, నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారని గమనించడము, ఇలాంటి ఎవరైతే నిరంతరం స్మరించుకుంటారో వాళ్ళకి ఈ మానిత్వము మోహం రెండు పోతాయి. అంటే అభిమానము భ్రమ ఈ రెండు పోతాయి అన్నమాట. అందువలన దుర్యోధనుడు భీష్మ ద్రోణ కర్ణ ఇలాంటి మహాయోధుల శక్తి పైన ఆధారపడ్డాడు, ఈశ్వరుని పైన ఆధారపడలేదు. ఆయన ఈశ్వర కృప ఆయనకు లేదు. ఈశ్వరుని గుర్తిస్తేగా అధర్మం అన్యాయంగా ఉండేవాడు ఈశ్వరుని ఎలా గుర్తిస్తాడు? ఈశ్వరు అంటే న్యాయమే కదా, ఈశ్వరు అంటే ధర్మమే కదా. కాబట్టి అవి గుర్తించలేదు. కాబట్టి వాటి మీద ఆధారపడ్డాడు. అంటే అహంకార అభిమానము, నేనే గొప్ప, మేమే శక్తివంతుడనే భ్రమ. అందువలన ప్రతి మనిషి కూడా ఈ ఆత్మ అంటే చైతన్యము, అనాత్మ అంటే ప్రకృతి కలయిక. కాబట్టి మీలో ఆత్మతత్వాన్ని పట్టుకొని అనాత్మను విడిచిపెడితే అప్పుడు మీరు మోక్ష ముక్తులైపోతారు. అలా కాకుండా మనం ఎంత ఉన్న స్థాయిలో ఉన్నా వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఆత్మతత్వంలో భోజనం ఉంటుందా? ఉండదు. అంటే మనం ఎంతటి గొప్ప వాళ్ళమైనా భోజనం చేసేటప్పుడు నేను అనాత్మలోనే ఉంటాను. అందువలన మనకి అర్ధకామాలు అంటే మనం సంపదలు వ్యవహారం నడపడానికి అన్నీ అవసరమే. అందువలన ధర్మ అర్ధ కామ ఈ మూడు కూడా మనకు అవసరమైనప్పటికీ చివరికి మోక్షాన్ని చేరుకుంటేనే దాని ప్రయోజనం సిద్ధించినట్టు. అందువలన ఒక గురువు దగ్గర శిష్యులు ఉన్నారు. అంటారు చైతన్యము సాక్షి ఆత్మ ఒక్కటే సత్యము, మిగతా అంత మిథ్య అని చెప్పారు గురువు. వెంటనే శిష్యుడు పట్టుకోండు, ఎస్ నేను చిదానంద రూప శివోహం అని బాగా పెద్దగా గంభీరంగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. మధ్యలో ఒక ఏనుగు వస్తుంది, అది చెలించిపోతుంది, అది పిచ్చి ఏనుగా. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కొంచెం ఇబ్బందిగా కలుగుతుంది మావటి వాడికి కూడా. అంకుశం సరిగా పెట్టలేకపోతున్నాడు. ఆయన అంటాడు సైడ్కి వెళ్ళండి, ఏనుగు మీకు ప్రమాదం కలిగిస్తుందని చెప్తుంటాడు. అంటాడు శిష్యుడు అంటాడు, కుర్రోడు అంటాడు గురువు గారు చెప్పారు నేను సత్యం, ఆత్మ ఒక్కటే సత్యం, మిగతా అంతా మిథ్య అని అక్కడే నిలబడి ఉంటాడు. ఏనుగు వచ్చి తొండంతో పట్టి గిరగిర తిప్పి ఆ బయటకు విసిరేస్తుంది. అక్కడ పడి కాళ్ళు చేతులు మొత్తము ఓనం అయిపోయింది, ఒళ్ళు ఓనం అయింది. అప్పుడు అందరూ బలవంతంగా తీసుకెళ్లి కుటీరానికి ఆశ్రమం తీసుకెళ్లి గురువు గారు చెప్పి కొన్ని పరిచర్యలు చేసి అంటారు ఏమైనా ఆయన అలాగ అయ్యింది అంటారు. గురువు గారు మీరే చెప్పారు ఆత్మ చైతన్యం నేను సత్యం, మిగతా అంతా మిథ్య అన్నారు. ఆత్మ చైతన్యం సత్యం కరెక్టే, మిగతా అంత మిథ్యే కదా? అవును. మరి ఏనుగు మిథ్య? అవును. మరి మావటివాడు మిథ్య? అవును. మరి మిథ్య చెప్పినప్పుడు నువ్వు పరిగెత్తడం కూడా మిథ్యే కదా, పరిగెట్టాల్సింది కదా అన్నారు. ఎందుకంటే మనము అరాకొర సగం ఇది సగం అది చేస్తుంటాం మనం, అది కుదరదు.
వ్యవహారం అంతా మిథ్యే. మిథ్య అనుకోనే మనం ప్రవర్తించాలి. నేను సమాజ వ్యవస్థలో నేను ధ్యానంలో కూర్చుంటే ఇదంతా నీకు మిథ్యగా గోచరం అవుతుంది. ఎందుకు? సత్యంలో నువ్వు నిలిచి ఉన్నావు కాబట్టి. అందువలన మనమేం చేస్తాము? ఈ వ్యవహారము సంసారం అనే ఒక చొక్క, ఒక శారీ ధరించి వస్తాము, కర్తవ్యం నిర్వర్తిస్తాము. మళ్ళీ మన యొక్క ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మన ఆ సంసారం అనే చొక్కా తీసేస్తాం, ఆ శారీ విప్పేస్తాం. మళ్ళీ మన ఆత్మనిష్టలో ఉన్నటువంటి ఒరిజినల్ డ్రెస్లో ఉంటాం, మనం ఆత్మస్వరూపంలో. ఇలా చెయ్యాలి. అప్పుడు ఏమవుతుంది? జితసంగ దోషాహ అంటారు. ఇక్కడ జితసంగ దోష అంటే మీరు ఒక గొప్ప విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన మనస్సులో దేనినైనా సరే ఆధారపడి ఉన్నామా? అది లేకపోతే నేను జీవించలేను. అలా ఉంటే అది చాలా ప్రమాదకరం. అందువలన మనము సంఘ అంటే అటాచ్మెంట్, అంటే మనం దేనిపైనైతే సంఘం పెట్టుకుని తాదాత్మ్యము మమేకం చెంది ఉన్నామో దాని వలన కలిగినటువంటి ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించాలి. అంటే రాగద్వేషాల పైన మీరు అధిగమించాలి. రాగం అంటే మధు, ద్వేషం అంటే కైటవ. మధు కైటవులు అనే రాక్షసులుగా ఉన్నటువంటి రావణ కుంభకర్ణులు అనే రాగద్వేషాలని మనం అధిగమించాలి. అందువలన ఇప్పటి వరకు మన భ్రమతో డబ్బు మీద, ధనం పైన, ఇల్లు పైన, వాకుల పైన, పుత్రుల పైన, మిత్రుల పైన, బంధువుల పైన, నా శక్తి పైన, నా యవ్వనం పైన, అన్నిటిపైన ఆధారపడుతూ వచ్చాం. అవన్నీ కూడా కొంతకాలం 3 నాళ్ళ ముచ్చటే. అందువలన ఈ ప్రపంచం మీద వస్తువులు, వ్యక్తుల పైన ఆధారపడడం అనే ప్రక్రియ నుండి మార్పు లేని, చేర్పు లేని, శాశ్వతమైనటువంటి అనంత శక్తిమైనటువంటి ఆ ఈశ్వరుని పైన ఆధారపడడమే జిత సంగ దోషాహ అంటారు. అర్థమైందండి? అందువలన ఎప్పుడైతే ఈశ్వరుని పైన మీరు ఆధారపడి ఉన్నారో మిమ్మల్ని విడిచిపెట్టరు, మిమ్మల్ని విశ్వాసఘాతము చెయ్యరు. అందువలన ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం పలాయన వ్యక్తి లేకపోతే ఉండలేము, అది కూడా మీకు ఆ సంఘదోషాహే, అంటే అటాచ్మెంట్ ప్రాబ్లం. పలాయన వస్తువు లేకపోతే ఉండలేను, అది కూడా అటాచ్మెంట్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమే. సో సంబంధాలు, ఆలోచనలు ఏవైనా సరే అవి లేకుంటే నేను ఉండలేను అంటే అది అటాచ్మెంట్ వలన కలిగిన దోషము, ప్రాబ్లమే. వాటి నుండి మీరు పూర్తిగా బయటపడాలి. అంటే జిత సంఘ దోష అంటే బంధ విముక్తి అని అర్థం. మరి తర్వాత ఏమంటున్నారు? వినివృత్త కామాహ అని ఉన్న చూడండి. వినివృత్త కామ అంటే మీరు ఉన్న సంబంధాలు, బంధాలని మానసికంగా మీరు త్యజించిన తరువాత కొత్త బంధాలను మళ్ళీ పెట్టుకోకూడదు. అంటే కొత్త బంధాలను పెంచుకోకూడదు, ఉన్న బంధాలని ఆల్రెడీ వదిలించుకుంటుండాలి ఒక్కొక్కటి. అందువలన వినివృత్త కామ అంటే కొత్త బంధాలను పెంచుకోవడము, అంటే పెంచుకోకపోవడం. అదేవిధంగా జితసంగ దోష అంటే ఉన్న వాటిని వదులుకుంటూ పోవాలి. అలా కాకుంటే మనం ఏం చేస్తాము? జ్వరం పోయి దగ్గు వచ్చినట్టు, దగ్గు పోయి కాలుపీకలు వచ్చినట్టు, కాలుపీకలు పోయి కడుపు నొప్పి వచ్చినట్టు, అంటే ఒకదాని నుంచి ఒకటి జంప్ అవుతున్నాం తప్ప మీరు బయటపడట్లేదు. అందువలన ఈ 2 జితసంగ దోష అంటే ఉన్న అటాచ్మెంట్లు, రాగద్వేషాలను వదిలిపెట్టాలి. కొత్త వాటిపైన వినివృత్త కామ అంటే కొత్త వాటిపైన మనము ఇంక తగిలించుకోకూడదు, వదిలించుకోవడమే తప్ప తగిలించుకోవడం ఉండకూడదు అని చెప్తున్నారు ఇండైరెక్ట్గా భగవాన్ శ్రీకృష్ణ. తర్వాత ఏమంటున్నారు? ద్వంద్వై విముక్తాహ. ద్వంద్వాలు మొదటి నుంచి మనం చూస్తున్నాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. అంటే శీతము, ఉష్ణము, లాభము, నష్టము, మానము, అవమానము, సుఖము, దుఃఖము, ఇవన్నీ కూడా వీటికి ద్వంద్వాలు అంటారు. ఇవన్నీ జతలు, పెయిర్స్. అందువలన వాటిని మనము అనుభవపూర్వకంగా మన జ్ఞాన సామర్థ్యముతో, సహనముతో
తితీక్ష కలిగి ఉండాలి. క్షమాతో ఒకసారి ఆరోగ్యంతో ఉండొచ్చు, ఒక్కొక్కసారి అనారోగ్యంతో దయనీయమైన పరిస్థితులు మనం ఉండొచ్చు. కానీ రెండు కూడా శాశ్వతం కాదు. ఒక్కొక్కసారి విజయ శిఖరాలు అధిరోహిస్తాం, ఒక్కొక్కసారి పరాజయమైన అగాధంలో పడిపోవచ్చు. కానీ రెండు కూడా శాశ్వతం కాదు. ఆకాశానికి ఎత్తినా పాతాలను తొక్కినా రెండు కూడా శాశ్వతం కాదు. ఆగమ అపాయన, వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. అందువలన ఇవి రెండు కూడా ద్వంద్వాలు అంటారు. అందువలన ఈ సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయ పరాజయాలు, మానము అవమానాలు, ఇవన్నీ కూడా జంటలు మన జీవితంలో ఒక తీయని పులుపు వలె కిందకి మీదకి అలా జరుగుతుంటాం మనం. అప్పుడే మన జీవితం అంటే ఒక అర్థవంతమైన జీవితంగా ఉంటుంది, లేకపోతే మనకు తెలియదు. అందువలన మన పురాణాలు, కథలు, రామాయణ మహాభారతాల పురాణాలు ఎందుకు పెట్టారంటే గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఈ ద్వంద్వాలకు అతీతంగా కాకుండా వారు కూడా ఇవన్నీ ఫేస్ చేశారు, అనుభవించారు. మీ అందరికీ తెలుసు, మర్యాద పురుషోత్తమ శ్రీరాముడు ఎంత ఇబ్బంది పడ్డాడండి వనవాసంలో. మహారాజాది రాజ, అయోధ్య నగరానికి ఏక చక్రవర్తి సమ్రాట్ కావలసినటువంటి శ్రీరాముడు 14 సంవత్సరములు వనవాసం, 14 సంవత్సరాలు వనవాసం. ఆ వనవాసంలో ఆయన అనుభవించిన బాధలు మీరు గుర్తించుకుంటే మా బాధలు ఎంత అని మీకు తేలికైపోతుంది. అదేవిధంగా యుధిష్ఠిర ధర్మరాజు 12 సంవత్సరముల వనవాసము, 1 సంవత్సరము కఠినమైనటువంటి ఆజ్ఞాతవాసం. అంటే కనీసం ఎక్కడ ఉన్నారని తెలియకూడదు. ఇదేమి భయంకరమైనటువంటి వనవాసం. 13 సంవత్సరములు యుధిష్ఠిర. నలమహారాజు దమయంతి, ఆ కథ మీరు వింటే అద్భుతమైనటువంటి, అబ్బా ఇంత గొప్పవాళ్ళకి కూడా ఇంత కష్టాలు ఉంటాయని మనకు తెలుస్తుంది. అందుకే అవశ్యం భావి భావనా ప్రతికారో భవేద్యధి తదా దుఃఖై నలిపేరన్ నలరామ యుధిష్ఠిరా అంటారు. అంటే ఎవరైతే అవశ్యం భావి భావాన, అందువలన జరగాల్సింది జరుగుతుంటే వాటి తప్పించుకోవడానికి మార్గాలు ఉండవు కొన్నిటికి. ఒకవేళ ఉంటే నిజంగా ప్రతి దానికి కూడా అలాంటివి జరగకుండా ఉండాలనుకుంటే మరి నలమహారాజు, మరి రాముడు, మరి ధర్మరాజు, ధర్మపుత్ర వీళ్ళందరూ ఎందుకు అలాంటి కష్టాలు పడ్డారు? వెంటనే తప్పించుకోవాలి కదా. కాబట్టి కొన్ని వస్తాయి పోతాయి, ఇవి ఎప్పుడు శాశ్వతంగా ఉండవు అనే జ్ఞానముతో మనము చాలా సహనంతో మనము ఓర్చుకోవాలి, సహిష్ణుత్వం కలిగి ఉండాలి. అందువలన మనం ఏం చెప్పాము, రోడ్డు ఇప్పుడు జనరల్గా ఈ గవర్నమెంట్ ప్రభుత్వాల్లో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉంటాయి. మీ ప్రతిరోజు వెళ్ళి చింతాక్రాంతులై చాలా బాధపడడం కంటే అట్లీస్ట్ మన కారుకైనా సరే షాక్ అబ్జార్బర్స్ అంటారు కదా, అబ్జార్బర్, షాక్ని అబ్జార్బ్ చేసేది అలాంటి పెట్టుకుంటారు అనుకోండి, మీరు కొంత ఉపశమనం పొందుతారు. ఆ విధంగా మనలో కూడా షాక్ అబ్జార్బర్స్ పెట్టుకోవాలి. అబ్జార్బర్స్ అది పెట్టుకుంటే ఏమవుతుంది, ఇలాంటి షాకులు తగిలేటప్పుడు కాస్త తట్టుకుంటాం అన్నమాట. ఆ షాక్ అబ్జార్బర్ ఏది ఇస్తుంది? భగవద్గీత ఇస్తుంది. అందువలన మీకు విషయం చూడండి, ఈ భగవద్గీత తత్వము పొందిన వాళ్ళకి, ఎటువంటి తపస్సు సాధన లేని వారికి ఒక ఉపమానంతో పోలుస్తారు మహర్షులు. ఏంటంటే పచ్చిగా ఉన్నటువంటి మట్టితో చేసిన బాలు, ఒక రబ్బర్ బంతి, రెండు మీరు గోడకేసి కొట్టండి ఒకసారి, రెండు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా ఏమవుతుంది, ఆ మట్టి ముద్ద, పచ్చి మట్టి ముద్ద బాలు ఎక్కడ కొడితే అక్కడే ఉండిపోతుంది. బాలు, రబ్బర్ బాలు అదే రెట్టింపు వేగంతో వెనక్కి వస్తుంది. మనం ఎప్పుడు కూడా రబ్బర్ బాల్లా ఉండాలండి. మనకి ఎక్కడ ఎంత లాగిపడి కొడితే అంతే వేగంతో, ఇంకా డబల్ వేగంతో మనము వెనక్కి రాగలగాలి. అది భగవద్గీత యొక్క ప్రయోజనం. మరి ఏమీ లేని వాళ్ళు ఏం చేస్తారు, అక్కడే పడి ఉంటారు. అందువలన అధ్యాత్మ నిత్యాహ అన్నారు ఇక్కడ. అంటే
నిత్యము నిరంతరము మీ ఆత్మతత్వము పరమాత్మ స్వరూపము గురించి తెలియజేసే గ్రంథాలని శాస్త్రాలని నిరంతరం స్వాధ్యాయ చేస్తూ ఉండాలి. ఇక్కడ స్వాధ్యాయ అంటే కేవలం పారాయణమే కాదు, పారాయణము చేస్తూ వాటి యొక్క తత్వం ఏమిటి, వాటి యొక్క తాత్పర్యం ఏమిటి, అది నా జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది, అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడు చూసినా శ్రీకృష్ణ చెప్పాడు, శంకరాచార్య చెప్పాడు, బుద్ధ భగవాన్ చెప్పాడు, వాల్మీకి చెప్పాడు, అందరూ చెప్పారు, బాగానే ఉంది, నువ్వేం చెప్తావు చెప్పు అంటారు ఇప్పుడు సొసైటీ. కాబట్టి ఆ తెలుసుకున్నటువంటి తత్వము మన జీవితంలో నీ అనుభూతిలోకి వస్తుందా? రాకపోతే వ్యర్థం. శ్రీకృష్ణ చెప్పినా ఓకే, శ్రీకృష్ణ చెప్పినప్పటికి కూడా నీకు ప్రయోజనం ఏం సిద్ధించదు. అందువలన నిరంతరము ఈ శాస్త్రాన్ని మనం అనుసంధానించుకొని నిరంతరము తత్శ్రవణం, తత్కీర్తనం, అన్యోన్య ప్రబోధనం, ఒకరు మీరెప్పుడు కూడా అలాగ చర్చించుకుండాలి. ఆ సత్సంగాలు పెట్టుకుంటుండాలి మీరు అందరూ. వాస్తవానికి మన గ్రూపులో ఉన్నవారు ప్రతి ఒక్కరు మిగతా గ్రూప్ అందరికి ఒక్కొక్కసారి మీ ఇంటికి కానీ మీ కార్యక్రమాలు పిలిచి సత్సంగం చేయడం ప్రారంభించారు. ఎందుకంటే మీరెన్నో ఈ తత్వం తెలుసుకుంటారు, కానీ మీరు మరొకసారి అది చెప్పడం ప్రారంభించకపోతే మీకు ఎప్పటికీ ఆ భయం ఉండిపోతుంది లోపల. అందుకే ఎప్పటికప్పుడు ఏదో ఒక అకేషన్ పేరుతో మన చుట్టూ ఉన్న మిత్రుల్ని, మన సాధకుల్ని, మన బంధువుల్ని పిలిచి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పడం మొదలు పెట్టండి. చిన్న మీకు తెలిసిన విషయం. వాళ్ళు వినడానికి టైం మీకు ఇవ్వరు, నాకు తెలుసు. జనరల్గా వాళ్ళు టైం ఇవ్వరు, బిజీ పీపుల్ అంతా. అప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళని పిలిచి మినిమం ఒక వేడిగా, భయంకరమైన వేడి ఉండాలి, కాఫీ కానీ టీ కానీ ఏమి, ఈవెన్ వేడి నీళ్ళైనా బాగా వేడిగా ఉండి వేడి నీళ్ళు చేతిలో పెట్టండి. అవి చల్లగా అయినంత వరకు ఉంటారు, ఎక్కడికి వెళ్తారు? ఈలోగా చల్లగా అయినంత వరకు మీరు మంచి భగవద్గీతలో మీరు ఏమి అనుభూతి చెందారో, ఏమి తెలుసుకున్నారో చెప్పడం మొదలెట్ట. మినిమం ఒక 5 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాలు పడుతుంది వాళ్ళు తాగేసరికి. ఎందుకంటే వేడి కాపీ ఇచ్చారుగా మీరు, వాళ్ళు తొందరగా వెళ్ళకూడదని. ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఎక్కడైనా సరే మీకు సమయం చిక్కినప్పుడు దీన్ని స్టార్ట్ చేయండి, సత్సంగాన్ని. అందుకే సత్సంగంకు ఉన్నటువంటి విలువ, శక్తి మరొక దేనికి ఉండదు అని చెప్తారు మహాత్ములు. ఒక్క చిన్న సత్సంగంతోనే, నారద మహర్షి సత్సంగంతోనే కఠినమైన భయంకరమైన దొంగ, దారి దోపిడి దొంగ రత్నాకర్ అనేవారు బ్రహ్మర్షి మహర్షి వాల్మీకిగా మారిపోయారు. చాలామంది ఉన్నారు అలాంటి కేసెస్. అందువలన ఒక వశిష్ఠ మహర్షి సత్సంగం వలన ఎంతో అభిమానం, అహంకారంతో ఉన్నటువంటి రాజుగా ఉన్నటువంటి ఆ విశ్వామిత్ర బ్రహ్మర్షిగా మారిపోయారు. ఆయన ద్వారా వచ్చినటువంటి గాయత్రి మంత్రం మనం చూడండి, ఎంత అద్భుతం, అదొక మహా అద్భుతం అంటారు. కాబట్టి ఇలాంటి మీరెప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అందువలన దీన్ని ఏమన్నారు? తత్పదం గచ్చంతి. ఎప్పుడైతే ఈ విధంగా నిరంతరము ఈ ఆత్మ విద్య, అధ్యాత్మ నిరంతరము మీరు స్వాధ్యాయ చేస్తుంటారో మీకు ఒక 2 అద్భుతమైన ప్రయోజనం కలుగుతుంది. ఏంటంటే ప్రయోజనము? మీరు ఎలా మారుతారంటే అమూఢ అంటే, అమూఢ అంటే మూఢ అంటే ఏంటి? అజ్ఞానము, మోహము అని మూఢ అంటే. అమూఢ అంటే జ్ఞాన ప్రకాశం కలిగి ఉండడం. అంటే మీరు ఆత్మస్వరూపతత్వాన్ని తెలుసుకొని జీర్ణించుకొని దానిలో నిలిచి ఉన్నటువంటి ఆ స్థిత ప్రజ్ఞ గుణాతీతులుగా ఉంటారు. చూసారా, అది ప్రయోజనం చెప్తున్నది ఇక్కడ. అమూఢాః తత్పదం గచ్చంతి. ఏ పదం చేరుకుంటారు? తత్పదం అంటే బ్రహ్మపదం, ఆత్మపదం, విష్ణు పదం. విష్ణోహో పరమం పదం అంటారు ఉపనిషత్తులు. శాంతం శివం, దాన్ని అద్వైతం, అదే పరంపదం అంటారు. అందువలన మనం ఆ పదాన్ని చేరుకుంటారంటే అర్థం ఏంటి? జీవన్ముక్తులవుతారు, మోక్షం పొందుతారని అర్థం. ఎటువంటి పదం అది? అవ్యయం అంటే దానికి నాశనం లేదు, అంటే శాశ్వతం అని అర్థం. జ్ఞానం ఎప్పుడైనా ఖర్చు చేయడం విన్నారా మీరు ఎక్కడైనా? జ్ఞానం ఎంత చెబుతుంటే అంత పెరుగుతుంటుంది, తగ్గదు.
అదే మీరు డబ్బులు పంచడం మొదలెట్టారు అనుకోండి, అయిపోతాయి, ఎంత డబ్బులైనా అయిపోతాయి. అందువలన డబ్బు అంటే లక్ష్మి, చంచలత్వం అంటారు. కానీ జ్ఞానానికి, సరస్వతి తత్వానికి చంచలత్వం అనలేదు, పెరుగుతూ పోతుంటుంది. వాస్తవానికి ఒకవేళ జ్ఞానం కూడా తరిగిపోతుంది అనుకోండి. నేను భగవద్గీత ప్రారంభించి ఇప్పుడు నేను 15వ అధ్యాయం చెప్తున్నాను. ఒకవేళ నా యొక్క జ్ఞానం తగ్గిపోతుంటే ఈ పాటికి నాకు ఏమీ అర్థం కాక మీ పైన అలాగా తేరిపారు చూడాలి మీరు ఏం చెప్తారని. ఎందుకు? నా జ్ఞానం అంతా పోయింది ఆల్రెడీ. కానీ అలా ఉండదు, మీరు ఎంత చెప్తుంటే అంత పెరుగుతూ ఉంటుంది. అదే జ్ఞానం యొక్క గొప్పతనం. అందుకే విద్యాధనం సర్వధనా ప్రధానం అంటారు. అంటే వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అంటారు. అంటే ఖర్చు పెట్టే కొలది పెరిగేది ఏదైనా ఒకటి ఉంది ఈ సృష్టిలో అంటే విశ్వంలో, అది విద్యాధనం. అందుకే సకల ధనాలన్నింటిలో కల్లా గొప్పది విద్యాధనం. అందువలన అన్ని దానముల కల్లా గొప్పది విద్యాదానం. ఆ విద్యాదానం అనేది గొప్ప దానము, ఆ విద్యాదానం అనేది గొప్ప ధనం కూడా. అందువలన ఇక్కడ అవ్యయం అంటే కాలానికి అతీతం. ఎందుకు? ఈ పరమాత్మ స్వరూప చైతన్యంలోనే కాలము దేశము పుట్టాయి. అందువలన ఎప్పుడు కూడా కాలము ఆ చైతన్య పరమాత్మ నుండి వచ్చింది కాబట్టి కాలానికి అతీతము, కాలంకి అందదు. అంటే కాలం యొక్క కోరల్లో చిక్కదు. మహాకాల్, కాలానికే ప్రభు, మహాకాల్. కాబట్టి ఇక్కడ బ్రహ్మ గురించి భగవాన్ చెప్తున్నారు ఏంటి? ఈ జగత్తంతటికి మూలము, ఆధారము ఆ పరమాత్మయే. ఆ పరమాత్మను మనం పొందాల్సినటువంటి గమ్యము, లక్ష్యం కూడా పరమాత్మయే. అందువలన ఇక్కడ బ్రహ్మ పరమాత్మ ఈ జగత్తుకి ఆధారము, అధిష్టానము. ఆ పరమాత్మే మన లక్ష్యము. ఆ పరమాత్మను మనం పొందితే దాన్ని పురుషోత్తమ ప్రాప్తి అంటారు. అంటే మోక్షం పొందుతారని అర్థం. ఇప్పుడు వరకు మనకేం చెప్పారు భగవాను? సంసారం యొక్క స్వరూపం చెప్పారు. ఆ యొక్క స్వరూపం సంసారం నుంచి బయటపడాలంటే మనకి మార్గం కూడా చెప్పారు, సాధన. అయితే ఇప్పుడు ఆ పరమాత్మ యొక్క అసలు స్వరూపం ఏమిటి, అది పొందాలి, మీరు సంసారం నుంచి బయటపడతారని చెప్పారు కదా. ఇప్పుడు పరమాత్మ యొక్క స్వరూపం చెప్పాలి కదా. ఏం చెప్తున్నారు అంటే, నతద్భాసయతే సూర్యః न तद्भासयते सूर्यः न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः न शशाङ्को न पावकः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते यद्गत्वा न निवर्तन्ते यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम तद्धाम परमं मम तद्धाम परमं मम न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ఈ శ్లోకము భగవాన్ ఏం చెప్తున్నారంటే, స్పష్టమైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూప లక్షణం ఏంటిది,
మనం ఎలాగైతే గుణాతీతుల లక్షణాలు స్వరూపులు ఎలాగైతే చూసామో, ఇంతకుముందు పరమాత్మ స్వరూపం కూడా చూసాం 7వ అధ్యాయం నుండి. దాన్ని ఈ పురుషోత్తమ ప్రాప్తి అంటే, పురుషోత్తం అంటే నిర్గుణ చైతన్యం యొక్క స్వరూప లక్షణం ఎటువంటిది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఈ శ్లోకం మీకు ఎంత గొప్పది అంటే, ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇది సాక్షాత్తు ఉపనిషత్తుల నుండి డైరెక్ట్గా అదే జ్ఞానాన్ని భగవాను మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దీన్ని ఆ పరమాత్మ బ్రహ్మ లక్షణ శ్లోకము అంటారు దీన్ని. ఎందుకంటే ఇప్పటికే 4 సాధనలు పాటించినటువంటి సాధకులు ఎవరైతే నాశనము లేని అవ్యయమైనటువంటి పరమపదాన్ని పొందుతారని చెప్పారు కదా, మరి అది ఈ జగత్తుకి అధిష్టానము, ఆశ్రయము, అదే పరమ లక్ష్యం. కాబట్టి అటువంటి అధిష్టానము, పరమ లక్ష్యమైనటువంటి పరమాత్మ ఎలాంటిది అని మనకి ఒక కోరిక కలుగుతుందా లేదా? కుతూహలం కలుగుతుంది తెలుసుకోవాలని. అందువలన ఇప్పుడు ఏం చేస్తున్నాడు పరమాత్మ కృష్ణ, దాని యొక్క స్వరూపాన్ని చెప్పాలని మరొకసారి చెప్తున్నాడు. ఏంటది అంటే, ఉపనిషత్తుల్లో ఎక్కడ చెప్పారంటే, కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తు అని చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. ఎంత గొప్ప మంత్రం అంటే, ఈ 3 ఉపనిషత్తుల్లో కూడా ఈ మంత్రం వచ్చింది. అది మనము ఉత్తర భారతదేశంలో చాలా వరకు ప్రతి దీపారాధన చేసేటప్పుడు ఆ మంత్రం చదువుతుంటారు. ఏంటది? నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతో యమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి అంటారు. అంటే మనం ధ్యానం కూడా అప్పుడప్పుడు చేశాం ఈ మంత్రం మీద. ఎందుకంటే మనకి చీకటి ఉన్నప్పుడే మన నేత్రం చూడగలం. అంటే మనం నేత్రం మూసిన తర్వాత సూర్యుని వెలుగు కానీ, చంద్రుని వెలుగు కానీ, నక్షత్రాల వెలుగు కానీ, దీపం వెలుగు కానీ, విద్యుత్ స్తంభాల వెలుగు కానీ మనల్ని ఏమీ చూపెట్టలేవు. కానీ మీ మనస్సుని మీరు నేత్రం మూసుకున్నప్పుడు కూడా మీరు తెలుసుకుంటున్నారు. ఇక్కడ ప్రకాశం అంటే తెలుసుకోవడానికి ఉపయోగపడేదాన్ని ప్రకాశం అంటారు. అంటే మీలో ఉన్నటువంటి ఆ ఎరుక చైతన్య జ్యోతి, అందువలన తెలుసుకునే దాన్ని అన్నింటినీ కూడా జ్యోతులు అంటారు. అంటే నేత్రం ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి నేత్రములు జ్యోతులు అవుతాయి. చెవుల ద్వారా వింటున్నాం కాబట్టి చెవిని కూడా జ్యోతి అనొచ్చు. వాసన చూస్తున్నాం ముక్కు, రుచి నాలుక, స్పర్శ చర్మము, సంకల్పాలు, ఆలోచనలు, భావనలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా జ్యోతులతో సమానమే. సూర్య జ్యోతి, చంద్ర జ్యోతి, నక్షత్రాల జ్యోతి అన్నీ కూడా జ్యోతులే. ఈ జ్యోతులన్నిటికీ వెనక ఉన్నటువంటి ఒక మహాజ్యోతి, స్వయం జ్యోతి ఉంది. దానిని ఆత్మజ్యోతి, అదే పరమాత్మ. అక్కడ సూర్యుడు కూడా వెలగలేడు, చంద్రుడు వెలగలేడు, నక్షత్రాలు వెలగవు. అక్కడ ఈ దేనికి పప్పులు ఉడకవు. అన్ని ఉన్నప్పుడు కూడా దాని నుండి అన్ని పనిచేస్తున్నాయి. ఇవన్నీ లేనప్పుడు కూడా అదొక్కటే మిగిలి ఉంటుంది. అత్ర పురుష స్వయం జ్యోతిర్భవతి అంటారు ఉపనిషత్తుల్లో. సో ఈ విధమైనటువంటి ఈ బ్రహ్మలక్షణ శ్లోకము ఎందుకు ఉపనిషత్తుల్లో డైరెక్ట్ చెప్పారు భగవాన్ అనేది తర్వాత దీని యొక్క వివరణ రేపటి క్లాసులో చూద్దాం. హరి ఓం తత్సత్. చిన్న గమనిక, రేపటి క్లాసు ఉండదు, రేపు ఒక్కరోజు. ఎందుకంటే నేను ఈరోజు కాకినాడ వెళ్తున్నాను. వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవములు జరుగుతున్నాయి అక్కడ. 9 రోజులు అక్కడే ఉంటాను. కాబట్టి ఈవేళ రాత్రి నాకు ట్రైన్ ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం మన క్లాసు జరగదు. రేపు ఒక్కరోజే ఈ మెసేజ్ అమ్మగారు పెడతారు, విజయశ్రీ అమ్మగారు. కాబట్టి మీరందరూ కూడా గమనించవలను, రేపు మన క్లాసు లేదు, హాలిడే. మళ్ళీ ఎల్లుండి నుండి యథావిధిగా మన క్లాసు ఉంటుంది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.